ఇప్పుడు మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. రోజు మా ఇంట్లో మజ్జిగ పులుసు, వైట్ రైస్ అండ్ విత్ బజ్జీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, బేసన్, దీన్ని శనగపిండి కూడా అంటారు, వాటర్, పెరుగు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. హిందీలో ఈ పెరుగు చాన్ని కడి అంటారు. మిర్చి పౌడర్ కొంచెం వేసుకోవాలి, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, సో దట్ దానికి ఎల్లో కలర్ అనేది ఉండాలి. ఈ పెరుగు చాన్ని ఫస్ట్ స్టవ్ పైన పెట్టుకోకముందే ఇలా అన్ని కలుపుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ మనం పెరుగు వేసుకుందాము. ఈ పెరుగు చారులో పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది. పసుపు, మిర్చి పౌడర్ కొంచెం ఫ్లేవర్ కోసమే, ఉప్పు వేసుకోండి సరిపడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఈ విస్కర్తో అంతా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి అంతా వేసుకోవాలి. సో ఇవన్నీ కలుపుకోవాలి. బేసను ఇది ఇందులో వేసుకోవాలి. మనకి సరిపడా వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బేసన్ పిండిని ఇట్లా లిక్విడ్ లాగా కలుపుకొని పెరుగు మిక్చర్లో కలిపేసుకోవాలి. సో ఇట్లా మిక్స్ చేసుకోవాలంటే ఇందులో సరిపడా వాటర్ కలుపుకోవాలి. ఈ పెరుగు చారుని మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అడుగంటుకుంటుంది. సో నార్త్ ఇండియన్స్ కడి అంటారు. సో నార్త్ ఇండియన్ కోసం కడి అని చెప్తున్నాను. కోసం రైస్ పెట్టాను, రైస్ ఉడుకుతుంది. సో మనకు మజ్జిగ పులుసు బాయిల్ అవుతుంది. సో ఒకసారి కలుపుతున్నాం. సో ఇప్పుడు కావాలంటే మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. కొంచెం సాల్ట్ పడుతుంది, సో సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో ఇది కొంచెం బాయిల్ అవుతుంది. సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు అంత లోపల మనం బజ్జీలు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ కన్సిస్టెన్సీ చూడండి, ఇట్లా మిర్చి బజ్జీకి ఇట్లా ఉండాలి కన్సిస్టెన్సీ. ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం. మనం వేసిన వెంటనే పైకి వచ్చింది కాబట్టి హీట్ అయిందని అర్థం. సో మనం బజ్జీలు వేసుకుందాం. బజ్జీలు వేగాయి. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ డన్ ఇది. ఇందులో మనము బజ్జీలు, మనం ఇప్పుడు చేసి పెట్టుకున్న బజ్జీలు ఇందులో వేసుకుందాం. ఇదంతా కలుపుకొని బజ్జీలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాం. తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు, ఎండుమిర్చి. సో ఈ ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అండ్ కరివేపాకు. ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు మనం మజ్జిగ పులుసు కలుపుకుందాం. ఇప్పుడు మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. రోజు మా ఇంట్లో మజ్జిగ పులుసు, వైట్ రైస్ అండ్ విత్ బజ్జీలు. నాకు ఇట్లా సపరేట్గా బజ్జీలు చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. సో మీరు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.